ఫోన్ ఇయ్యా నేను. ఎందుకు నీకు ఫోన్? ఎందుకు నీకు చెప్పు. పాటలే వెళ్ళవు. 10 పరీక్షలా? పరీక్షలంటే పరీక్షలా? పరీక్షలు వస్తాయి, దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చిన కూడా చదువుకుంటా నేను. నా పొన్న ఇట్టాం నేను వస్తుందా? నీకేమైతుంది? నన్ను బాగా అంటున్నావు. నీకు లచ్చా? చెప్పు ఒకసారి చదువు. అదేమన్నా తెలుగు ఏబిసిల్లా? గట్లా చదువుతాను. అవి ఇంగ్లీష్ ఏబిసిల్లు. ఏబిబి చదవద్దు, ఏబిసిడి ఇట్లా చదవాలి. అర్థమైందా? అమ్మా నా ఫోనే గంగలో పోనీ అంటావా? నీకు జరగాల్సిన ఇక్కడ మా షిఫ్ట్ అనిస్తలేదు. దోస్తులు అంటే అత్తరు పోతారు, అత్తలేరు. అవ్వ ఎక్కడ వేళ చూద్దాం. అక్కడ ఉన్నారుగా, నీ అవన్నీ వాళ్ళ దగ్గర పోయేస్తావు. వాళ్ళ దగ్గర పోతా ఉంటగా ఉండరు. అక్కడ పోతా. ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మీద నేను ఉన్నా. కేజీలు కొట్టి కొట్టి అలసిపాయరా, నా చెరువు కొట్టి కొట్టి అలసిపాయరా. ఏమరా ఇక్కడ ఏం చేస్తాను? ఎక్కడ ఉంటది? ఏమరా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి. మరి ఎగ్జామ్స్ అయిపోయినాక ఏం చేస్తారు? చదువుతాలే ఇది ఉన్నది అదే పనిగా. మరి నువ్వేం చేస్తావురా? నేను హైదరాబాద్ పోతాయి కదా, చదువుతా. ఏముంది అయ్యాక అంతేనా? ఇక్కడ మా షిఫ్ట్ ఆడుతలేదురా. చదువుకో అని. ఇంకా 2 నెలల టైం ఉంది, చదువుకోరా. మరి మీరు పన్నెండు పోతారుగా, పోయిరారు. నేను ఇంటికి పోతాను సార్. అమ్మా జనవరి అయ్యే పీకింది గారా చూస్తుండగానే. జనవరి మొత్తం ఎంజాయ్ చేసిన. ఫిబ్రవరిలో ఇంకా పాస్ అయిపోతే ఇచ్చేది వీక్తుంది ఊళ్ళే. ఎట్టే చదవాలి అంతే. రూపాయి అయితే మంచిగా ఉండు. సక్క చదవేటని. ఇది చదివితే ఇది రాదు, ఇది చదివితే ఇది రాదు, ఇది చదివితే ఇది రాదు. ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఎప్పుడు చదవడో ఏవో కథ ఉన్నాయి. పాస్ అవుతుంది. డేట్ అయితే దగ్గరకు వచ్చింది. దేవుడా నీకు దండం పెట్టా. ఎట్లా ఇప్పుడు ఎట్లా పాస్ కావాలి ఎట్లయినా. ఓ మంచి దేవుడా, నాకు ఎగ్జామ్ లా ఎంతో ముందు మంచిగా చదువుకున్నాడు పడాలి. నేను చూసుకుంటూ రాసిన కానీ మేడం ఏం వాడద్దు. మేడం కళ్ళు నా మీద వాడద్దు. నేనే మంచిగా అన్ని రాయాలి. ఇట్లా పడినా ఒలుగురాదు. నేను మంచిగా పాస్ కావాలి. నీ బాంచండి, నీ కాదు మొక్తా. భక్త ఏంద్రా అవల మొక్కలు మొక్కుతాను. ఇలా మొక్కినవురా అందరి చుట్టూ లేకుండా కాలు పడతావురా. నా కాళ్ళు అవుతుంది. ఇంకా 2 దేశ వరకు నేను చచ్చిపోతే. ఇక దండల బాబు ఉన్నాడు. దండల బాబు దగ్గరకు పోయి నేను ఏదో కొన్ని తెలుసుకుని వస్తాను. దండల బాబా జై వస్తానా? దర్శనానికి వచ్చినాం బాబా. దండల బాబా దర్శనానికి వచ్చినాం బాబా. చెప్పు బాబా. బాబు ఎట్లా చూస్తాడు?
చంబాటి జై లెట్స్ గో పబ్జి జాన్ జై జీ కబాచి ఈ సమస్య చెప్పురా నీ పేరేంటి? బాబా నేను ఎగ్జామ్ దగ్గరకు వస్తాను ఇంత చదివినా నాకు ఎక్కుతలేదు పూరపు. నీ పేరు చెప్పు. నా పేరు వెంకటేష్. ఏ బడి, ఏ కాలేజీ? కరీంనగర్ కాలేజీ. ఏ గ్రూపు? ఎంపీసీ. అరే నీ డీటెయిల్స్ అన్ని చెప్పు. ఆ డీటెయిల్స్ అంటే నేను అన్ని రాసి రాసిన ఒక షిఫ్టీలా ఇంకో చూడు బాబా. ఆవు నా గురించి రాత్రి నా కాలేజ్ పార్టీగా నెంబర్ పడితే జాత్ కాలేదు. ముంగట రాజు, వెనుక మధుకరు, వెనుక వడ్డడు. రాజు అని చదవస్తాయి, నన్ను చూసుకుంటాయి ఆ సైతో. పాస్ అవుతావు, జాగ్రత్త ఫెయిల్ అవుతావు. ఇది ఇట్లా ఇంకెంకం కొడుకు డెంకం మొత్తం బియ్యం ములక షేర్క ఆలుగడ్డ కనుకున్నాం ఏడు చుక్క ఎండ ముగ్గ గోరికాయ గుట్టికాయ తీయే గంగెద్ద. పాస్ అవుతావు. ఇగో ఈ దండ ఎత్తన్న. మీ దండ మరి ఎగ్జామ్ సెంటర్కి వచ్చామన్నమాట. అద్దద్దు రాజీచ పాస్ అవుతావు పో. పక్క పాస్ అవుతావు. ఇగో మంచిగా పాస్ అవుతావు. పాస్ అయితే ఒక మంత్రం వాడతారు ఇద్దరు. అదిగోండి ఇదిగోండి తడిగొండు పాడదా కాడతా పాడాలని మంత్రం మంచిగా వాడతా. నేను అదిగోండి ఇదిగోండి తడిగొండు గుణవై గొడవై మోతలు పెట్టే మోత రాజువై తాండూరై తాండూరంతా దండం పెట్టే నుంచి కొట్టారా నీళ్ళ బుర్ర తడిసి కొట్టారా చాలా బుర్ర ఆ బుర్రి బుర్ర శర్రా. మా పాస్ అవుతావు. పాస్ అవుతావు పో. తిరిగే లేదు. సరే మంచిది. అరే మరి నా హాల్ టికెట్ నెంబర్ ఎట్లా తెలిసింది బాబాకు? తెలిసింది రైటే, కానీ రాజుగాడు ఎట్లా తెలుసు, వెనక ఆడ ఎట్లా తెలుసు అసలు? బాబా ఎట్లా చూసిండేమో కానీ ఘోరం చూసిండు. అబ్బా నేనైతే పాస్ కావాలి అంతే అంతే. ఏం చేస్తానరా? ఏంలే, చదువు అయిపోయిందా? చదువు అయిపోయింది. ఏం చేస్తావురా? నేను ఏం చేస్తా నీకు ఎందుకే? పోతావు నన్ను కూడా నెక్స్ట్ ఏంటి? అరే మనకి ఇంత చదువుతా నేను జాబ్లో తయారా ఏమోరా మీద ఉన్నాయా? నీ జాబ్ చెప్పద్దాని మీరు నాకు మంచి మంచి జాబ్స్ ఉంటాయి ఇప్పుడు. ఎప్పుడు రా? సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడు మా తెలియదుగా. అరే మీరు ఇప్పుడు వింటారు కారా? మీరు వెళ్తారంట వింటారు? వెళ్తాం. అయితే మీకు అంటే వెళ్ళనోళ్ళకే అది. వెళ్ళనోళ్ళకా జీతం ఏందాక 2-3 లక్షలు ఉంటాయి. 2-3 లక్షలు వెళ్ళనోళ్ళకే అందరు వెళ్తానని ఇప్పుడు వెళ్ళనోళ్ళకి పెట్టిళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు. అరే మనం అయితే వెళ్ళొద్దురా. సరే మన జాబ్ కొడదాం. 2-3 లక్షలు నెలకు? 2-3 లక్షలు పక్క జీతం. అరే ఏం జాబ్ చెప్పురా? అరే సింపుల్ 2 జాబ్స్.
ఒకటి నేవీది ఇంకోటి రైల్వేది. నేవీది ఏంటంటే ఇప్పుడు ఇట్లా పడవ ఇట్లా ఆగిపోయింది అనుకో మధ్యలో పెద్ద పెద్ద పడవలు ఆ మధ్య నుంచి దొబ్బుకు రావాలి ఒడ్డుకు. గంతే దొబ్బుతారు. అరే బయటికి తీసుకురావద్దు దాన్ని. బయటికి తీసుకొని దొబ్బనా మరి దొప్పుడు అదే నేను డ్యూటీ ఉంటే ఇస్తాను మళ్ళీ. అరే రైల్వేది కూడా ఈజీరా. చెప్పు ఎట్లా. ఎప్పుడైనా రైలు ఇట్లా ఉంటాయి ముంగడ ఎడ్డ ఇట్లా ఖరాబ్ అయినాయి అనుకో ముంగడ లైట్ వాటికి నురికాలి ముంగడికి. అగో ఉంటే జీతం అదే 2 మంచిగా పోస్టులు అప్లికేషన్ పెట్టుకుంటారా మరి. మావాడు ఉన్నాడు అక్కడ జాబ్ ఇప్పిస్తాం ఇద్దరికి. ఒకడు దొబ్బుడు ఒకడు ఉరుకుడు అంతే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరెవరు చంపుతారు కదా కబడ్డీ అని ఆడదాం. మైండ్ ఫ్రెష్ అవుతుంది. కబడ్డీ ఆడదామా నువ్వు వస్తా నేను రమ్మంటా. అన్న తినవు రారో. కోడిగుడ్ల కూర కోడిగుడ్ల కూర అది కోడిగుడ్లేదా కోడి అని చెప్తున్నా నేను. కోడిగుడ్డు ఆపకాయలు అంటున్నాడు అన్నా. నేను రైడింగ్ కోత మొగమ్మతో పోరాడు మన చెప్తున్నా పోసుకుంటావు పోరాడు నువ్వు పోయేస్తావు. ముందే పర్లేదురా బాబు ముందే పర్లేదురా బాబు. మీరేంట్రా నన్ను చూస్తారు ఎవరు పోతారు. నా పోటీ లెక్క వేయండి పుట్టుకర మూసిరు. దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకు చెట్టు మీద మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయాలి అందరూ.